హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత క్రియేటివిట్స్. ఇవాళ వచ్చేసి ఫుల్ వీడియో వచ్చేసామండి. ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. మనం అన్ని బాదం పప్పు, ఖర్జూర, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మళ్ళా డ్రై ఫ్రూట్స్లో అన్నీ పడతాయండి. ఇందులో మేము ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటంటే మినపప్పు మంచిగా ఫ్రై చేసి అన్ని బాదం పప్పు అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకొని చల్లారినాక అన్నీ ఒక్కొక్కటిగా పట్టుకుంటూ బరకగా పట్టుకుంటూ మనకి ఈ కండక్టెన్స్లో వస్తుందండి. ఈ ఈ టెక్స్చర్స్లో వస్తుంది. ఇందులో మనం నెయ్యి వేసి కొంచెం బెల్లం అనేది నీకు పొడిగా దొరుకుతుంది. అది ఆ బెల్లంతో మనం ఇట్లా డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది తయారు చేసుకోవచ్చు. ఇది హెల్దీ అండి. రోజుకొకటి మనం ఈవినింగ్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే, ఎప్పుడు ఏ టైంలో తిన్నా రోజుకొకటి తింటే మనకి చాలా బలం అండి. మనకి నీరసం అనేది ఉండదండి ఈ లడ్డు వల్ల. తినే వాళ్ళైతే 2 పూటలు కూడా తింటారు. రోజు ఒక్కటి తిన్నా పర్లేదు, 2 తిన్నా పర్లేదు. కానీ ఈ లడ్డు వచ్చేసి చాలా టేస్ట్ అండి. ఇదే విధంగా మనం ఇట్లా సేమ్, కాకపోతే నాకు వీడియో తీయటానికి ఎవరు లేక నేను ఇట్లా చూపించుకుంటూ చేస్తున్నా. చూడండి, చాలా బాగుంటుందండి లడ్డు. మాత్రానికి టేస్ట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ మాత్రం. మనం బయట కొనుక్కొని మనకి కొంచెం స్టమక్ అనేది అటు ఇటు ఖరాబ్ కావటం అనేది, అది ఎన్ని రోజులు తయారు చేసిందో మనకు అనేది తెలియకోకుండా ఉంటుంది కదా. అదేదో మనం కొంచెం టైం స్పెండ్ చేసి మనం దీనికి అంటే 40 మినిట్స్లో అయిపోతుందండి మనకి ఈ లడ్డు తయారు చేయటం అనేది. 40 మినిట్స్లో తయారవుతుంది. కానీ ఉంటాయండి, మనం నెయ్యి వేసి చేసుకుంటాం కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటాయి. ఈ విధంగా అవుతాయండి లడ్డూలు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటారు. కాకపోతే మేము అన్నీ బరకగా పట్టి నేను ఈ విధంగా చేసిన అండి లడ్డు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. లడ్డు అనేది ఈ యాంగిల్లో మనం సైజుని బట్టి పెంచుకోవచ్చండి.